వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. ఆకుకూరలు తింటే చాలా మంచిది కదండి. ఈ తోటకూర తాలింపు చేయడానికి మొదట తోటకూరని శుభ్రంగా ఒలుచుకొని శుభ్రంగా కట్ చేసుకొని కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కట్ చేసిన ఎండుమిర్చి వేసి బాగా వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఎర్రదాలుగాను వేయించిన తర్వాత ఈ ఆకుకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాగా మగ్గిపోయిన ఈ ఆకుకూర దానిలో వేయాలా. దానిలో వేసి సన్న సెగ పైన అట్లాగే మొగ్గుతూ ఉండాలా. ఆకుకూర తోటకూర అంత మంచిది. ఆకుకూరలో చాలా చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి ఆకుకూరలో. ఆకుకూరలు అంత మంచిది. అందులో తోటకూర డాక్టర్లు కూడా చెప్తుంటారు, తోటకూర ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి అని. ఆకుకూరలు తింటే చాలా మంచిది. తర్వాత ఇది కొద్దిగా మగ్గిన తర్వాత రుచి తగిన ఉప్పు, కాసింత పసుపు వేసి అది బాగా కదుపుతూ ఉండాలి. సన్నసెగ పైన బాగా మగ్గిపోద్దండి. మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కారం, వెల్లుల్లిపాయలు, అంత కొబ్బరి, కారం, తగినంత ఉప్పు వేసి బాగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, బాగా తయారు చేసి పెట్టుకున్నాం. ఇది మగ్గిపోయింది, పూర్తిగా మగ్గిపోయింది. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఈ తయారు చేసి పెట్టుకున్నాము ఈ కారపొడి, ఆ కారపొడి వేసి దాంట్లో వేయాలా. దాంట్లో వేసేసిన తర్వాత గుమ్మలాడే తోటకూర ఎప్పుడు రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిట్లో బాగుంటుంది ఇది. ఈ తోటకూరలో విటమిన్స్, మినరల్స్, కాల్షియము అన్నీ బాగుంటాయి. దీంట్లో రక్తం కూడా ఎక్కువ, ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది ఈ తోటకూర. ఎందుకంటే నేను తిని చెప్తున్నానండి, బాగుంటుంది ఇది. అప్పుడు రక్తం తక్కువైన వాళ్ళకి ఎక్కువ డాక్టర్లు ఆకుకూరలే ఎక్కువ కాసింత నూనె వేసుకొని, ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకొని అట్లా ఏపుడు లాగ్ చేసుకొని తినమంటారు డాక్టర్లు. ఇది తింటే అంత మంచి హెల్దీ అండి. ఆకుకూర తింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే